అందరికీ నమస్తే అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అంటే 2023 నవంబరు, డిసెంబర్లో కదా అధికారంలోకి వచ్చారు. దాదాపుగా ఏడాదిన్నర దాటింది అనుకోవచ్చు. సో ఈ హయాంలో వాళ్ళు చాలా వ్యవహారాలను కొంచెం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో జరిగిన అవినీతి వ్యవహారాలన్నీ కూడా బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే అవినీతి కంటే ఒక పెద్ద అంశం ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఫోన్లు ట్యాపింగ్ చేశారు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ వాళ్ళకి చెందిన ఫోన్లు ట్యాప్ చేశారనేది ఒక పెద్ద అంశం. దీని మీద ఏడాది కాలంగా దర్యాప్తు జరుగుతోంది. దీనిలో కేసు దర్యాప్తు ఆల్మోస్ట్ 90% ముందుకు వెళ్ళింది. ఒక్క చివరి 10% అంటే కేసు ఇంకా క్లోజ్ చేయాలి, అసలైన నిందితుల్ని దోషులుగా నిలబెట్టాలి అంటే ఒకే ఒక్క అధికారి, అప్పుడు ఎస్ఐబి మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, ఆయన కీలకం అన్నమాట. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి సీరియస్గా దర్యాప్తు ప్రారంభించిందో, ఈ ప్రభాకర్ రావు గారు విదేశాలకు అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఆయన ఆచూకీ లేదు, నోటీసులకు రెస్పాండ్ అవ్వడం లేదు, అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఏం చేసిందంటే ప్రొక్లైమ్డ్ అఫెండర్ నోటీసులు జారీ చేశారనమాట. ఈ సమన్ల ఆధారంగా అమెరికా రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియ ప్రారంభించింది. ప్రభాకర్ను యుఎస్ నుంచి ఇండియా తిరిగి రప్పించడానికి అక్కడ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు చర్యలు ప్రారంభించారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం తనను అమెరికా శరణార్థిగా గుర్తించాలని, భారత్కు తిరిగి వెళ్లకుండా చూడాలని, పూర్తిగా ఇక్కడే నేను ఉండిపోతాను అని ఆయన అక్కడ అమెరికా కోర్టులకు విన్నవించుకున్నాడు, అక్కడ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో, కోర్టులు ఏం చేస్తాయి, అక్కడ పోలీసులు ఏం చేస్తాయి అనే దాని మీద అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ అతను గనక ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తే, పోలీసుల ముందుకు విచారణకు హాజరు కావాల్సి వస్తే, అమెరికా నుంచి భారత్కు తిరిగి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం రాజకీయ సమాధి అయిపోద్ది. అందులో ఏమాత్రం తిరుగులేదు. బహుశా కేసీఆర్ గారిని చూసో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసో కేసీఆర్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ 3 పువ్వులు 6 కాయలుగా జరిగింది. జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, ప్రతిపక్ష పార్టీలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని వాళ్ళని వీళ్ళని నేను వదల్లా. సో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ అనేది. మేబీ ఆంధ్రప్రదేశ్లో కొంత రాజీ ఫార్ములా నడుస్తుందేమో. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఎందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనేది ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు, ఒకసారి చూడండి, అండ్ పైన ఐకార్డ్స్లో ఉంటుంది చూడండి, చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో మరి తెలంగాణలో మాత్రం ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని. కానీ ఈ అధికారి రాకపోవడం వలన, ఎందుకంటే ఇతని దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇటలీ నుంచి కొన్ని పరికరాలు తెప్పించారు, ఆ పరికరాలన్నీ ఒక చోట గోప్యంగా పెట్టారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని ఈ ప్రభాకర్ రావు గారే ఆయన మానిటరింగే జరిగింది. ఈయన ఆధ్వర్యంలో ఇంకొక 2 ఐపీఎస్ అధికారులు, ఒక 4-5 గ్రూప్ 1 స్థాయి అంటే డిఎస్పీ స్థాయి అధికారులు, ఇంకా కొంతమంది ఎస్ఐలు, సిఐలు, వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి, ఒక 30-40 మంది ఒక టీమ్గా ఏర్పడి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అక్కడే ఎక్విప్మెంట్స్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ కాల్ రికార్డ్స్ అన్నీ విని ఇంపార్టెంట్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పంపించారన్నమాట. సో దీనిలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు అండ్ 2 మీడియా ఛానళ్ళు, 2 ప్రముఖ మీడియా ఛానళ్ళు కూడా దీనిలో సహకరించాయి. ఆ మీడియా ఛానళ్ళ స్టూడియో ఆఫీసుల్లోనే ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు, బయటికి ఎవరికి అనుమానం రాకుండా. సో అంత సీరియస్గా జరిగింది, ఊరుకోదుగా. సో ఒకవేళ బీజేపీ కనుక తెలంగాణలో అధికారంలో ఉండుంటే, కేంద్రంలో కూడా వాళ్ళదే అధికారం కాబట్టి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమెరికాతో సంప్రదింపులు జరిపి ప్రభాకర్ను రప్పించేవాళ్ళు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ప్రభాకర్ని అక్కడికి రప్పించడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. సో ఈ వ్యవహారం అంతా కేసీఆర్ గారి ఫ్యామిలీకి తెలుసు కాబట్టే, జరిగిన తప్పులు బయటకు వస్తే రాజకీయంగా ఇబ్బంది పడతారు కాబట్టే ఈ కేసు బయటకు రాకుండా, ఈ కేసుతో సహా కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయటకు రాకుండా, ఇంకా ఇతర వ్యవహారాలు ఏమీ బయటకు రాకుండా, రాజకీయంగా సమాధి కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. సో అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది? ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ అన్న, బీజేపీ అన్న ఒంటి కాలు మీద లేసే కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా కుక్కుని పేనులా పడి ఉంటున్నారు? బికాజ్ ఆఫ్ బీజేపీ అంటే భయం. వాళ్ళు 10 ఏళ్లుగా చేసిన అవినీతి, అక్రమాలు, ఇటువంటి తప్పులన్నీ కూడా బయటకు వస్తాయనే భయం. సో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకే వెళ్ళగలదు, అంతకుమించి వెళ్ళలేరు.
సో బీజేపీ ద్వారా వీళ్ళు భవిష్యత్తులో బీజేపీ అండ్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యం లేదు, దాదాపుగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ అంశమే కేసీఆర్ కుటుంబంలో చీలికకు కూడా కారణమైంది. కవితకేమో బీజేపీ అంటే పడట్ల, ఎంతో కొంత కాంగ్రెస్ బెటరు అనే ఉద్దేశంలో కవిత ఉన్నారు. కేటీఆర్ గారేమో ఈ 10 ఏళ్లలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవాలన్నా, రాజకీయంగా సమాధి కాకుండా ఉండాలన్నా, కాస్త చట్టపరంగా దొరకకుండా సేఫ్గా ఉండాలన్నా బీజేపీతో డీలింగ్ బెటరు, బీజేపీతో పొత్తు బెటర్ అనే అంశంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు. సో అందుకని కుటుంబం కూడా చీలిపోతుంది. ఓవరాల్గా రాజకీయ సమాధికి కూడా దగ్గరలో ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ.